ఏంటి, నువ్వు సంతకం చేయలేదా? పొద్దున చేద్దామనుకున్నాను, కానీ కుదరలేదండి. మీరు చేయక నేను చేయక అన్నయ్య సంతకం ఎవరు చేసినట్టు? అక్కే చేసినట్టుంది. లక్ష్మి జున్నుగాడిని మభ్య పెట్టదు అన్నావు. చూడు, తనే సంతకం చేసిందట. నేను చేయలేదు జాను. నువ్వు కూడా చేయలేదంటే ఇంకెవరు చేసుంటారమ్మా? కొంపదీసి నువ్వుగానే చేసావా ఏంటి? కామెడీనా? మనలో ఎవ్వరూ చేయకపోతే ఆ సంతకం ఎలా వచ్చింది? ఎవరు చేశారు? మిత్రగారే చేశారు అత్తయ్య గారు. ఏమంటున్నావమ్మా? మిత్ర సంతకం చేశాడా? నిజంగానా వదినా? అన్నయ్య చేశాడా? అంటే బావగారు మనసు మార్చుకున్నారా? అవును, మిత్రగారే చేశారు. రాత్రి ఏం జరిగిందంటే, ఏ టైంలో ఎవరు వచ్చారు? నువ్వడిగినదే మరువలేక నా గురుతు ఇలా తిరిగి రాగా, దూరంగా ఉన్నా నీతోనే లేనా, నీ నవ్వులోనే కలిసిపోనా. భగవంతుడా, ఆయన మనసు మార్చావా? తన కోసం తపన పడుతున్న కొడుకు కోసం ఆయన వచ్చారు. జున్ను తన కొడుకంటూ ఒప్పుకుంటూ నిశ్శబ్దంగా సంతకం చేసి వెళ్ళిపోయారు. చాలు స్వామి, తండ్రి కొడుకుల దగ్గరైతే నాకంతే చాలు. ఎంత మంచి వార్త చెప్పావు లక్ష్మి.
నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. బావ సంతకం చేశాడంటే నమ్మలేకపోతున్నానక్క. ఆ క్షణంలో నేను కూడా నమ్మలేకపోయాను జాను. ఏదో ఒక అద్భుతం జరిగినట్టుగా ఉంది. నిజంగా ఇది అద్భుతమే వదినా. అన్నయ్య ఇంత తొందరగా మనసు మార్చుకుంటాడని నేను అనుకోలేదు. ఆ దేవుడే మిత్ర మనసు మార్చాడు వివేక్. జున్ను రూపంలో వచ్చి మిత్ర మనసు కరిగించాడు. లేదరవింద, మన ఈ సంతోషం క్షణికానందమే, శాశ్వతం కాదు. అలా అంటారేంటి పెదనాన్న? అన్నయ్య సంతకం చేశాడంటే జున్నుని కొడుగ్గా యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఆ పని మిత్ర అందరి ముందు చేసుంటే మీతో పాటు నేను సంతోషించేవాణ్ణే. కానీ వాడు మన ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా సంతకం చేశాడు. ఎలా పెడితే ఏంటండి? పైకి చెప్పకపోయినా మిత్ర తన మనసులో జున్నుకి స్థానం ఇచ్చాడు కదా. ముందు మిత్ర మనసులో స్థానం ఉండాల్సింది లక్ష్మికి. తనను భార్యగా మిత్ర ఒప్పుకోవాలి. ఈరోజు జున్నుని కొడుగ్గా ఒప్పుకున్న అన్నయ్య ఏదో ఒకరోజు వదిన్ని కూడా భారీగా ఒప్పుకుంటాడు పెదనాన్న. ఖచ్చితంగా మిత్ర ఒప్పుకుంటాడు. ఆ రోజు త్వరలోనే వస్తుందని నాకు అనిపిస్తోంది. అదే గాని జరిగితే మా అక్క కష్టాలన్నీ తీరిపోయినట్టే అత్తయ్య గారు. నువ్వేమనుకుంటున్నావమ్మా? నా కష్టాల గురించి నేనెప్పుడు ఆలోచించను మావయ్య గారు. ఇప్పుడు నా ఆలోచన అంతా జున్ను గురించే. లక్ష్మి, నీ గురించి నువ్వెప్పుడూ ఆలోచించుకోవు. ఒకప్పుడు భర్త గురించి, ఈ అత్త గురించి, చెల్లెల గురించి, ఇప్పుడు కొడుకు గురించి. నీకంటూ సంతోషాన్ని వెతుక్కోవా? మీ సంతోషమే నా సంతోషం అత్తయ్య గారు. మీరే నా కుటుంబం. మీరంతా ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నట్టే. నీ మంచి మనసే నిన్ను కాపాడుతుంది వదిన. త్వరలోనే అన్నయ్య అందరి ముందు నిన్ను భారీగా ఒప్పుకుంటాడు. ఆ రోజు త్వరగా రావాలి. అక్క బావ ఒక్కటవ్వాలి. వాళ్ళ మధ్య మరొకరు లేకుండా పోవాలి. ఏ ఆకు, ఎక్కడికి వెళ్తున్నావు? మిత్ర దగ్గరికి ఆంటీ. వీళ్ళేం చేస్తావు? ఎందుకు సాయం చేశావని నిలదీస్తా. నా కొడుకు నా ఇష్టమని మిత్ర అంటే అలా ఎలా అంటాడు ఆంటీ? అంటే ఏం చేస్తావు అని అడుగుతున్నాను. ఏం చేయలేవు కదా. ఏం చేయలేకపోతే నేను ఇక్కడ ఎందుకు ఆంటీ? ఇన్ని రోజులు వెయిట్ చేసింది ఎందుకు? అదే చెప్పబోతున్నాను. నువ్వు ఆవేశంతో తొందరపడితే మిత్ర నీకు దూరమైపోతాడు. మీరేమంటున్నారా ఆంటీ? ఆలోచించి ఆచి తూచి అడుగేయాలి. ఇలాంటప్పుడే చాణక్య తంత్రం ఉపయోగించాలి. మిత్ర ఏ ఉద్దేశంతో ఆ సంతకం పెట్టాడో నీకు తెలీదు, నాకు తెలీదు. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. అందుకే కదా ఆంటీ మిత్ర దగ్గరికి వెళ్తానంటున్నాను. ఇలా ఆవేశంతో కాదు. మిత్ర దగ్గర ఆలోచించి మాట్లాడు. ఆ డైలాగ్ పేపర్ ఉంటే ఇవ్వండి, వెళ్ళి అదే మాట్లాడతాను. ఇదిగో ఈ కోపమే వద్దు. మిత్రకి లక్ష్మీ జున్నులన్నీ దగ్గర చేయటానికి ఇంట్లో వాళ్ళందరూ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది ఓపిగ్గా మిత్ర మనసు తెలుసుకోవాలి. జున్ను విషయంలో మిత్ర స్టాండ్ ఏంటో నెమ్మదిగా అడగాలి. లక్కీ ఫోర్స్ చేయడం వల్ల మిత్ర సంతకం పెట్టాడో లేక జున్ను ఏడుపు చూసి పెట్టాడో లేక కొడుకు అని పెట్టాడో మనం కనిపెట్టాలి. అప్పటి వరకు శాంతంగా సైలెంట్గా ఉండు. సరే ఆంటీ, మీరు చెప్పినట్టే వింటాను.
ముందు ఆ పిల్ల పిశాచులిద్దరూ మిత్ర గదిలోకి వెళ్లారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం పదండి. రా. ప్రోగ్రెస్ కార్డు పైన సంతకం పెట్టినందుకు చాలా థ్యాంక్స్ నాన్న. మీరు సంతకం పెట్టరేమో అని చాలా భయపడ్డాను, బాగా ఏడ్చాను. అందుకే నాకు జ్వరం వచ్చింది నాన్న. అవును నాన్న, ఇప్పుడు చిన్న జ్వరం తగ్గిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నాడు. మేము స్కూల్కి వెళ్ళి అందరికీ నీ సంతకం చూపిస్తాం. నువ్వే నాన్నవి, జున్ను నాన్నవి అని చెప్తాం. ఇన్నాళ్ళు నాకు నాన్న లేడు అని అందరూ నన్ను ఎగతాళి చేశారు. నాన్న లేని కొడుకు అని ఆట పట్టించారు. ఇప్పుడు మా అమ్మ లక్ష్మి అని, మా నాన్న నువ్వు అని అందరితో గర్వంగా ధైర్యంగా చెప్తాను నాన్న. సంతకం పెట్టి జున్నుని హ్యాపీ చేసేందుకు చాలా థ్యాంక్స్ నాన్న. ఇక నుంచి ప్రతిసారి మా ప్రోగ్రెస్ కార్డ్స్ పైన నువ్వే సంతకం చేయాలి. సరే లక్కీ, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, స్కూల్లో డ్రాప్ చేస్తాను. 5 minutes లో రెడీ అయిపోతాం నాన్న. పదలకి. చూడు మనీషా, మిత్రని మెల్లగా అడుగు. తనని ఇరిటేట్ చేయకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయి. సో జున్ను నీ కొడుకు అన్నమాట. జున్ను నీ కొడుకు అయితే లక్ష్మి నీ భార్య అన్నమాట. మరి నేనెవరిని మిత్ర? హూ యామ్ ఐ? మనీషా, ఫ్రెండ్నా, లవర్నా, రిలేటివ్నా, లేక ఏమీ కానా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు మనీషా? నువ్వెందుకు సంతకం చేశావు? ఏదో చెప్పు మిత్రా. నువ్వు సంతకం చేశావంటే జున్ను నీ కొడుకుగా యాక్సెప్ట్ చేసినట్టే కదా? అలా అని కాదు మనీషా. దాని మీనింగ్ అదే మిత్రా. ఈ రోజు జున్నుని యాక్సెప్ట్ చేశావు, రేపు లక్ష్మిని యాక్సెప్ట్ చేస్తావు. ఎల్లుండి నన్ను ఎగ్జిట్ చేస్తావు, అంతే కదా? నేను జున్ను కోసం సైన్ చేయలేదు. మరి లక్ష్మి కోసం చేశావా? లక్కీ కోసం చేశాను. కవర్ చేసుకుంటున్నావా మిత్రా? కారణం అడిగావు, చెప్తున్నాను. జున్నుకి ఫీవర్ వచ్చిందని లక్కీ ఫీల్ అవుతుంది. తను బాధపడితే నేను చూడలేను, అందుకే సైన్ చేయాల్సి వచ్చింది. ఓహో, ఈ రోజు జున్ను కోసం లక్కీ ఫీల్ అయిందని చేశావు, రేపు లక్కీ లక్ష్మి కోసం ఫీల్ అయితే లక్ష్మిని యాక్సెప్ట్ చేస్తావా? అప్పుడు నేనేం చేయాలి మిత్రా? ఇన్నాళ్ళు నీ కోసం వెయిట్ చేసి నీ మీదే ఆశలు పెట్టుకుని నువ్వే నా సర్వస్వంలా బతుకుతూ చివరికి నీకు ఏమీ కాకుండా నేను వెళ్ళిపోవాలా? అదే పరిస్థితి వస్తే ఈ ఇంట్లో నుంచి వెళ్లేది నా శవమే మిత్రా. మనీషా, ఎస్, ఇన్ని సంవత్సరాల తరువాత కూడా నువ్వు నాకు దక్కకపోతే నేను బతకడమే వేస్ట్. నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు మిత్రా. నువ్వే నా పక్కన లేనప్పుడు నేను ప్రాణాలతో ఉండడం ఎందుకు? నా లైఫే మీనింగ్లెస్ కదా మిత్రా. మనీషా, నువ్వు టూ మచ్గా ఆలోచిస్తున్నావు. నీ సంతకం నన్ను అంతలా భయపెడుతుంది మిత్రా. అది సంతకంలా లేదు, మళ్ళీ నువ్వు లక్ష్మి మెళ్ళలో కట్టిన మంగళసూత్రంలా ఉంది. నాకు నువ్వు కట్టబోయే తాళి వెయిట్ చేస్తుంది, లక్ష్మికి నువ్వు కట్టిన తాళి నన్ను ఎగతాళి చేస్తుంది. నువ్వు లక్ష్మిని కాదనుకున్నప్పుడు జున్నుని ఎందుకు కావాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు జున్ను నీ కొడుకో కాదో కూడా తెలియదు.
అవును మిత్ర, వాడు లక్ష్మి కొడుకే కావచ్చు, కానీ నీకు పుట్టిన కొడుకే అన్న గ్యారెంటీ ఏంటి? సారీ టు సే దిస్ మిత్ర, నాకు అనిపించింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. మనిషా సరే రా. జున్ను, నువ్వు థ్యాంక్స్ చెప్తే మీ నాన్న ఏం చెప్పాడు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తాతయ్య. నిజంగా మీ నాన్న సంతోషపడ్డా జున్ను? అవునానమ్మా, నిజం. నేను చెప్పాను కదా పెద్దమ్మా, అన్నయ్యలో మెల్లగా చేంజ్ వస్తుందని. అయితే అక్క జీవితంలో కూడా మార్పు వచ్చినట్టే. నేను వడ్డిస్తాను, నువ్వు కూర్చొని తినుజాను. నేను తర్వాత తింటానులే అక్క. అమ్మ వడ్డిస్తానంటుందిగా, కూర్చో పిన్ని. బాబాయ్ పక్కన ప్లేస్ ఉంది, అక్కడ కూర్చో పిన్ని. అయ్యయ్యో, పక్కన కూర్చున్నావేంటమ్మా? వాడి ఒళ్ళో కూర్చోలేకపోయావా? ఇంకా బాగుంటుంది. అత్తయ్య. ఎవరే నీకు అత్తయ్యా? నా కొడుకు నీ మెళ్ళో తాళిబొట్టు కట్టాడా? అత్తయ్య అని పిలుస్తున్నావు? ఇప్పుడేమైంది దేవయాని? జాను వివేక్ పక్కన కూర్చుంటే తప్పే ఉంది. ఈ రోజు పక్కన కూర్చుంటే రేపు ఒళ్ళో కూర్చుంటుంది, ఎల్లుండి తల మీద కూర్చుంటుందక్క. ఎందుకు మా చిన్న విషయాన్ని కూడా పెద్ద చేస్తున్నావు? చేస్తాన్రా. ఎవరు పడితే వాళ్ళొచ్చి ఇంట్లో తిష్ట వేస్తే ఇలాగే అంటాను. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు దేవయాని? తాదూర సందు లేదు కాని మెడకో డోలు అన్నట్టు ఈ ఇంట్లో లక్ష్మి ఉన్నది చాలక వాళ్ళ చెల్లెల్ని కూడా తెచ్చిపెట్టింది. ఇదేమైనా ధర్మసత్రమా? దిక్కులేని వాళ్ళంతా ఇంట్లో ఉండటానికి సిగ్గు శరం లేకుండా ఉంటున్నారు. దేవయాని, ఇంకాపు. ఎవరు దిక్కులేని వాళ్ళు? లక్ష్మి కూడా నీలా నాలా ఈ ఇంటి కోడలే. ఇక్కడ నీకు నాకు ఎంత హక్కు అధికారం ఉన్నాయో లక్ష్మికి కూడా అంతే హక్కు అధికారం ఉన్నాయి. ఈ ఇంటి కోడలిగా లక్ష్మి తన చెల్లెలని తెచ్చి పెట్టుకుంది. అందులో తప్పే ఉంది? ఇంకొకసారి నువ్వు అలా మాట్లాడావంటే నీకు మర్యాదగా ఉండదు. జాగ్రత్త. ఆంటీ, వివేక్ జానుల పెళ్లి ఎలాగో జరగదు కదా, ఇప్పుడు మీరెందుకు అంత ఇరిటేట్ అవుతున్నారు? వాళ్ళని ఎలాగైనా చావనివ్వండి. మీరు రండి. నువ్వు ఉండు మనీషా, ప్లీజ్ రండి ఆంటీ, రండి. మీరు తినడం అయిపోయిందిగా, వెళ్ళి మీ బుక్స్ బ్యాగ్స్ సర్దుకోండి. రండి ఆంటీ, రండి. అని అలా మాట్లాడుతూ ఉంటే నువ్వు సైలెంట్గా ఉంటావేంటి లక్ష్మి? నువ్వు ఈ ఇంటి కోడలివని నేను గుర్తు చేయాలా? లక్ష్మికి గౌరవం ఇవ్వడం మాత్రమే తెలుసు అరవింద.